संगारेड्डी स्टाफ रिपोर्टर चांद पाशा ने कहा है कि आज एक इजलास मुनक्किद किया गया था जिसमें बोधना पार्टी के लीडर्स की जानिब से शबाना बेगम जिनके घर पर नाजायज कब्जा किया जा रहा उन काबजीन के खिलाफ पुलिस को सख्त कार्रवाई करते हुए उन्हें गिरफ्तार करने का मुतालबा किया। देखिए स्टाफ रिपोर्टर चांद पाशा का क्या कहना है। हाईटेक न्यूज टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। आज ये दलित बोधना पार्टी के सदर साहब ने एक स्टेटमेंट दिए हैं। बोडापल्ली विलेज में है सो शबाना बेगम को इंसाफ होना बोल के चाहते हैं और इमीडिएटली पुलिस वालों को ये भी कह रहे हैं और गिरना और संगाना को महेश को ऐसे सीनों को इमीडिएटली अरेस्ट करना बोल के दलित बोधना पार्टी के सदर खुद एक स्टेटमेंट दिए हैं। आज क्यों वो तो ये बोधना पुलिस वाले SI CA साहब और क्या है ये बोडापल्ली विलेज के लोगों को ऐसे सीनों को महेश को और रामाकृष्णा को आउटेरना को और संगाना को सपोर्ट कर रहे हैं। शबाना बेगम को अगर कुछ हो गया, शबाना बेगम के बच्चों को कुछ हो गया, शबाना बेगम के शौहर को कुछ हो गया तो यही पुलिस वाले और ये विलेज के लोग जिम्मेदार होते बोल के दलित बोधना पार्टी के सदर साहब खुद ये स्टेटमेंट दिए हैं। हमारे हाईटेक न्यूज टीवी चैनल को आप सब्सक्राइब करिए, शेयर करिए, फॉरवर्ड करिए, फेसबुक में लगाइए। बहुत खास इम्पोर्टेंट ये सब्जेक्ट है। ये गरीब हवाम को नाइंसाफी हुई है, इंसाफ करना बोल के हम संगारेड्डी जिला SP को हम तेलंगाना स्टेट DGP को भी फरियादी कर रहे हैं। क्यों बोलते ये लोग आउटेरना और संगना और SC सीनू और महेश और ये लोग और रामाकृष्णा गुंडागिर्दी कर रहे हैं। इन पे फौरन इमीडिएट एक्शन लेना बोल के हमारे दलित बोधना पार्टी के सदर साहब ने खुद ये स्टेटमेंट दिए है। देखिए उनकी जबानी सुनेंगे। अध्यक्षులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మరియు అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా బోడిపల్లి గ్రామానికి చెందిన మునిపల్లి మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాలు షబీనా బేగం గారి యొక్క ఇంటిని కబ్జా చేయడానికి ఆమె మీద పలుమార్లు దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడి ఆమె ఆస్తిని కబ్జా చేయాలని అదే గ్రామానికి చెందిన బోడిపల్లి గ్రామానికి చెందిన మునిపల్లి మండలం సంగారెడ్డి జిల్లా మహేష్ శ్రీనివాస్ రామకృష్ణ అవుటు వీరన్న అవుటు సంగాయి తదితరులందరూ కూడా కుట్ర చేసి బుదేరా పోలీస్ స్టేషన్ అండదండలతోటి ఈ షబీనా మేడం పిల్లల మీద ఆమె మీద దాడులు చేసి పలుమార్లు హత్యాయత్నం పాల్పడి గుండాయిజం చేస్తున్నా బుదేరా పోలీస్ స్టేషన్ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు। దీని మీద బాధితురాలు షబీనా బేగం తన ఇద్దరు పిల్లలతోటి సంగారెడ్డి జిల్లా SPకి ఫిర్యాదు చేసిన, రాష్ట్ర DGPకి హైదరాబాద్లో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్కి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి నిర్లక్ష్యంగా ఉన్నారు। మరి బోడిపల్లిలోని ఆ గ్రామంలో షబీనా బేగం ఆమె భర్త లేరు, పేదరాలు, ముస్లిం మైనారిటీకి సంబంధించిన పేదరాలు, ఆమె అనాథ, ఇద్దరు పిల్లలతోటి కష్టపడి పనిచేసి బతుకుతుంటే ఆమె మీద దాడులు చేసి ఆమె ఆస్తిని కబ్జా చేయాలని గ్రామంలో ఎవరిని మాట్లాడుకుంటా ఆ ఊరు ఆ సర్పంచులు కానీ గ్రామ పెద్దల సహకారం తీసుకొని గూండాయిజం చేస్తున్నారు। ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ బుదేరా పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ ఘటన మీద న్యాయ విచారణ జరిపించాలని, షబీనా బేగం పిల్లల మీద ఆమె మీద పలుమార్లు హత్యాయత్నం పాల్పడి మరి చంపడానికి ప్రయత్నం చేసిన నిందితులు మహేష్ కానీ శ్రీనివాస్ కానీ రామకృష్ణ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని జిల్లా SP గారిని బుదేరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని కూడా దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తుంది। మరి అనాథలు కదా, ఈయన ఏం చేసినా చంపినా రేప్ చేసినా ఎవడు అడిగేవాడు లేడు అనే విధంగా ఈ నిందితులు చెలరైపోతున్నారు। పోలీసులు షబీనా బేగం బెదిరించి నువ్వు వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే నీ మీద 3 కేసులు పెడతామని, కౌంటర్ కేసులు పెడతామని బెదిరించడం అత్యంత సిగ్గుచేయడం। ఇప్పటికైనా బాధితురాలు షబీనా బేగం యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ ఘటన మీద FIR బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తున్నాం। మరి ఖచ్చితంగా బాధితురాలు షబీనా బేగం పట్ల
షబీనా బేగం కుటుంబానికి దళిత బహుజన పార్టీ అండగా ఉంటుందని న్యాయ పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తెలంగాణలో ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఎవరైనా దిక్కుముక్కు లేని బాధితుల పట్ల, పేద ప్రజల పట్ల, పీడిత ప్రజల పట్ల ఖచ్చితంగా మరి ఎటువంటి వివక్షత లేకుండా బాధితుల పక్షాన్ని మేము దళిత బహుజన పార్టీ అండగా అందిస్తాం. ఒకవేళ ఈ షబీనా బేగం ఇచ్చిన కంప్లైంట్ పట్టించుకోకపోతే మరి జిల్లా ఎస్పీ గారిని, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారిని, బదిరా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ని, ఈ నిందితుల పాటు వీళ్ళందరి మీద కూడా హైకోర్టులో మేము రిట్ ఆఫ్ మ్యాన్యుమేషన్ పిటిషన్ దాఖలు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని సందర్భంగా దళిత బహుజన పార్టీగా మేము తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు షబానా బేగం సంవత్సరం అయింది కంప్లైంట్ ఇచ్చి. షబానా బేగం మళ్ళీసారి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని అవుటీరన్న అవుట్ సంఘాన్న ఎస్సీసీలు ఇప్పుడు చెప్పారు కదా. ఈ మహేష్ సంబంధించిన ఏ పార్టీ వాడు వీళ్ళు గతంలో గుండాలుగా పనిచేస్తున్నారు, చెలరైపోతున్నారు. వీళ్ళు మన వ్యక్తుల్లో చూడొద్దు. వీళ్ళు వెంట కాంగ్రెస్ పార్టీ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ ఎవరైనా ఉన్నామండి, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కదా. మరి నిందితుల సపోర్ట్ నేరం కదా. అందువల్ల పోలీసులు చట్ట ప్రకారంగా రూల్ ఆఫ్ లాగా విచారణ జరపాలి. మేము పట్టించుకోమని ఎలా అవుతుంది? అందువల్ల మేము దళిత బహుజన పార్టీ చెప్తున్నాం, ఒక వారం రోజుల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే మీ జిల్లా ఎస్పీ, సంగారెడ్డి ఎస్పీని బుద్ధిగా ఇన్స్పెక్టర్ హైకోర్టు పిలుస్తాము. రూల్ ఆఫ్ లా ప్రొసీడ్ అవ్వాలి కదా. సుప్రీంకోర్టు అటువంటి గైడ్లైన్స్ ఏంటి? ఏదైనా సరే బాధితుల పక్షాన మీరు ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకోమని లా చెప్తుంది. మరి సంవత్సరం ఎందుకు తీసుకోవట్లేదంటే పోలీసులు కొన్నికటి వ్యక్తి ఎక్యూర్ పీపుల్, నిందితులతోటి, గూండాలతోటి, వాళ్ళు హంతలతో కుమ్మక్కయ్యారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పోలీసుల నిర్లక్ష్యము, పోలీసుల యొక్క వాళ్ళ చేతలంతరం బయటపడుతుంది. కాబట్టి బుధేరా పోలీస్ స్టేషన్ సంబంధించిన బాధ్యత ఎవరు లేడు కదా. ఊళ్ళో చంపేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనేది చెప్తే కుదరదు. ఖచ్చితంగా ఎవరో లేకపోయినా సరే పోలీసుల బాధ్యత. ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు కదా, మీ బాధ్యత ఏంటి? రిజిస్టర్లో ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఊర్లో నా నాయకులు, ఈ నాయకులు ఆయన మిగిలిపోయా. ఏ నాయకులైతే మీకు ఎందుకు? కాంగ్రెస్ అయితే ఏముంది, బీజేపీ అయితే, టీఆర్ఎస్ అయితే ఎందుకు మీకు? మీరు పోలీస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్స్ మీరు సర్వ్ చేయండి, డూ యువర్ డ్యూటీ అని మేము డిమాండ్ చేస్తున్నాం. షబానా మేము ఊరికి పోతే చంపేస్తా అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఎంతమంది చంపేస్తారండి? నేను ఇప్పుడే చెప్తున్నాం. అదే షబానా బేగం కానీ మండి కత్తిపడి చంపేసినందుకు ఎవరేం చేద్దాం చెప్పు. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఆమె కేసు పెడతారు, అంత తెలివైన పోలీసు వాళ్ళు. కాబట్టి ఏం చెప్తారు? కాబట్టి సరే ఆమె ఊరు బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ప్రాణానికి, ఆమె ఆస్తులకి, ఆమె పిల్లలకి రక్షించాల్సిన బాధ్యత ఈ బుధేరా పోలీస్ స్టేషన్ వాళ్ళకు, మీ జిల్లా ఎస్పీ సంగారెడ్డి. కాబట్టి మీరు పబ్లిక్ సర్వెంట్స్ అండి, పబ్లిక్ జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళు మేము ఏం చేయమని కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో ఈ షబీనా బేగం నిధులతో పాటు ఈ బుధేరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని,